హాయ్ అండి. మనకైతే మళ్ళీ ఒకటి నెట్ జడ అయితే వచ్చింది. మీరు చూసినట్టుగా థంబ్నెయిల్లో యాజ్ ఇట్ ఈజ్ మనకు నెట్ జడలు, బిల్లల జడలు స్పెషల్గా ఒప్పించుకునే దండలకు ఇవే చెప్తూ ఉంటారు. నెట్ జడలు, బిల్ల జడలు. ఇంక మామూలుగా మల్లెపూలలో, జాజి పూలలో, కాకడాలలో, తర్వాత సంపంగిలలో జడలు మామూలుగా శ్రీమంతాలకు, ఫంక్షన్స్కి ఏదైనా చెప్తూ ఉంటారు. సింపుల్గా అవి ఒక 500-600 అయిపోతాయి. అందుకనేసి కాబట్టి మనకైతే ఇప్పుడు నెట్ జడ ప్రిపేర్ చేస్తున్నాము విత్ నందివర్ధనం. యాజ్ ఇట్ చూసినారు, లాస్ట్ వీడియోలలో కూడా చూసింటారు. మనకి అయితే ఆర్డర్ వస్తాయి, అవే మనం వీడియో పెడతాము. మనకి యాజ్ ఇట్ ఈస్ అవే వస్తుంటాయి కాబట్టి అవే ఉంటాయి. మీరు ఒకటి 2 సార్లు చూసినా అవే ఉంటాయి. కానీ తప్పదు, చూసేయండి. ఇంకా మనకు తెలుసు కదా, బేస్ కోసము ఇటుపక్కల ఎత్తుగా ఒక రాడ్డు, అటుపక్కల ఇంకా దాంట్లో కడ్డీ బేస్ వేసుకొని తాళ్ళు వేసుకోవాలి. సో నందివర్ధనం వర్క్ చాలా డిఫికల్ట్గా, ఓపిక్గా కూర్చొని చేయాలా. ఏమంటే మనం చిన్న 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 పనులు చేస్తారు కదా. ఇప్పుడు మేస్త్రీలు ఏదైనా విగ్రహం కట్టడము, బంగారు పని లాంటివి, అలాగా చిన్న పనులు ఓపిక్గా కూర్చొని చేయాలి. అందుకే డబ్బులు. మనమైతే ఇంకా స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇట్లాంటివి అయితే 5 వేసుకోవాలి, టైట్గా కట్టుకోవాలి, అటుపక్కల జాయిన్ చేసుకోవాలి. 5 అయితే కడదాము. మీరు చూసేయండి అలాగ. వన్ బై వన్ ఒక్కోటి ఎక్కించుకోవాలి. ఏదన్నా బాగాలేదు అనిపిస్తే తీసేయాలి. తక్కువే పూలు పడతాయి కాబట్టి మనం మంచిది ఎక్కించుకోవాలి. మనము కట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నాను కెమెరాను కనపడాలనేసి. నెక్స్ట్ అదే మనం చేసేటప్పుడు ఒక మైక్ కొనుక్కున్నామంటే మనం వచ్చేసి కాలర్ కట్ చేసుకొని మాట్లాడుతూ చేసేయచ్చు. ఈ వెనకాల మన ప్రాంప్ట్ ఇవ్వడం ఇదంతా ఉండదు, మనకు బాగుంటుంది. ఈ వర్క్ మా వైఫ్కి కూడా వచ్చు. ఏమంటే తను డెలివరీ చేసి వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉంది. లేకుండా ఉంటే హెల్ప్గా ఉందో, ఇంకా నేను ఎక్కడ చేసుకోవాలి. మామూలే కదా మన పని మనకు. మ్యాక్సిమం ఇప్పుడు నైట్ అవుట్ చేసేవాడిని. ఆ రోజు నేను షాప్కి పోలేదు. సో కాబట్టి నేను ఇంకా డే టైంలో హ్యాపీగా చేసుకుంటున్నా. షాప్కి పోలేదు అనేసి ఇంకా మార్లు పెట్టుకుని మా సిస్టర్తో చేసుకుంటున్నా. ఇదంతా ఫినిష్ చేయాలి. 3 గంటలు పడుతుంది. 2 గంటలు నాకైతే 2 గంటలు పోయినా పడుతుంది. 2-2:30 ఓ షో మీద కూర్చొని చేసుకుంటూ ఉండాలా. చాలా ఓపిక ఉండాలి. అన్నీ ఒక లెవెల్కి తెచ్చుకొని, టైట్ చేసుకొని, కట్టుకొని, లింకులు ఇచ్చుకొని, ఎందుకంటే ఇది జంప్ అనమాట. మన జడ ఎంత జంప్ వస్తుందని అందాజ బట్టి ఆ డిస్టెన్స్ పెట్టుకొని ఇలా కుట్టుకొని టైట్గా వేసుకోవాలి. సో ఇదంతా మీరు చూస్తున్నారు కదా, అదే చేత్తో ఈలోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి. చూసారు కదా, 1 2 3 4 5 5టిని మనము అటాచ్ చేసాము. సో
ఎందుకంటే లేట్ అవుతుంది అనేసి నేను స్కిప్ చేశాను. ఒకటి చూశారు కదా, అలాగే యాజ్ ఇస్ 5 లెంత్ వచ్చేసి ఒక పువ్వు ఎంత అయితే ఉంటుందో గ్యాప్, అట్లా గ్యాప్ అంతా ఇచ్చుకోవాలి. ఎందుకంటే పువ్వు మధ్యలో సెట్ అవ్వాలి కాబట్టి. సో ఇంకా మళ్ళీ ఒకదాని కలుపుకుంటూ పోవాలి. మామూలుగా అంతా ప్రాసెస్, చాలా ప్రాసెస్. ఒక బిగ్గా కూర్చొని చేసుకోవాలి. ఒక థియేటర్, ఒక మూవీ టైం అయినా పడుతుంది, 2-2.5 గంట పడుతుంది. అంత ఈజీ ఏం కాదు, ఓపిక ఉండాలి, చేసుకోవాలి. సో ఇంకా అటాచ్ చేస్తున్నాం దానికి సెంటర్లో ఇంకా అది సెట్ అయ్యేట్టుగా పువ్వు ఇట్లా ఇంకా ఎంత జంప్ అయితే మనం అనుకున్నామో జడ అంత జంప్ పెట్టుకోవాలి. ప్లస్ మళ్ళీ ఇంకా ప్రతిదానికి అటాచ్ చేసుకోవాలి. వల మాత్రం అల్లాలి, అందుకే దీన్ని నెట్ జడ అనేది, వల జడ. మీరు చూస్తున్నారు కదా, చాలామంది చూస్తున్నారు. సో లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా బూస్ట్ మాత్రం ఉంటుంది కదా. లైక్ అట్లా చేస్తే కొద్దిగా వీడియోస్ బాగుంటుంది. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా, వర్క్లు, షాపులు చూసుకుంటా. ఏదో మనము ఈ బతుకుంటే ఇంకా కొద్ది రోజులకైనా ఏదో అవుతుంది కదా, చేస్తూ ఉంటే. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ కట్టేవాడిని, ఎట్లంటే ఎట్లా కట్టేవాడిని. చేస్తూ పర్ఫెక్ట్గా వచ్చింది, ఏదో విధంగా చేస్తున్నా. సో అలాగే చేస్తే ఏదో ఒకటి వస్తుంది కదా అన్నట్లుగా స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది మనకు. సో చేస్తే మేలు, నాకు కొద్దిగా కొద్దిగా ఈ వీడియోస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సబ్స్క్రైబ్లు పెరిగితే బాగుంటుంది. చూసేవాళ్ళు కనీసం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు యూజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల అయితే మీకు లాస్ అయితే ఏం రాదు కదా. ఒకరికి ఏదో కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకనేసి అంత బరువు లేబ్బా సబ్స్క్రైబ్ అంటే కనీసం లైక్ అయినా చేయండి. షార్ట్ వీడియోస్ కూడా చాలా పెడుతుంటా అండి. లాంగ్ వీడియో ఎప్పుడో పెట్టినాము, షార్ట్లు బాగా పెడుతుంటా. సో నా శక్తి నేను ట్రై చేస్తున్నాను. అన్నీ చూసుకోవాలి కదండి. మనకు లేడీస్ కథ వేరు, ఏదో వాళ్ళు కొద్దిగా ఫ్రీ టైం అనేది దొరకచ్చు, ఫ్యామిలీ హౌస్ అట్లా. మనకది కాక సొంత వ్యాపారం కాబట్టి సండేలే, మండేలే, పండగలే, పబ్బంలే, పొద్దున పోయి సాయంత్రం రావడమే. కాబట్టి ఇంకా అన్ని దాంట్లో ఇది కూడా చేస్తున్నామంటే కొద్దిగా ఆలోచించండి. ఆలోచన చేసన్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా జడలేకి వస్తే చూసారుగా, ఎంతసేపు చూస్తున్నా అది చిన్నగా ఎక్కుతుంది. ఇంకా పని అలాంటిది, మనం ఏం చేస్తాం. నిదానంగా చూసుకుంటూ, ఎందుకంటే మనం తీరా కట్టిన తర్వాత ఏ ఒక్క జాయింట్ ఇప్పుడు థ్రెడ్ అయిపోయేటప్పుడు మళ్ళీ దాన్ని కట్టుకొని ముడి వేస్తాము. ఒకవేళ ముడి థ్రెడ్ పట్టుకోదు కదా. చూడండి ఎట్లా వచ్చిందో అసలు. ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. నాకే చాలా బాగా అనిపించింది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సో నెట్ జడ మనకి అటాచ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను దీన్ని ఫోటో పెడతాను వీడియో పైన కంప్లీట్గా. సో చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా దీనికి వేణీలు అన్నీ సెట్ చేస్తే యాజ్ దిస్ ఫోటోలో చూపించినట్టుగానే ఉంటుంది. ఆ ఫోటో కూడా మీకు పెడతాను. చూడండి ఎంత బాగా చేసాము మనము, ఎంత ఓపిక ఉండాలి చూడండి. మీకు ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. ఫైనల్గా అయితే మనము టాస్క్ కంప్లీట్ చేసాము. చాలా ఏ చిన్న జాయింట్ ఊడిపోయినా ఆ పెళ్ళికూతురు చేసేటప్పుడు ముహూర్తానికి ఊడిపోయిందంటే ఎంత మనం కొడనైనా కొడతారు వచ్చి. ఎందుకంటే చిన్న అమౌంట్లు కాదు ఇవన్నీ.
ఫైనల్గా చూడండి నీట్గా అది థ్రెడ్ వచ్చేసి కట్టుకోనికి లేడీస్ జడకు చాలా కష్టపడ్డాము. ఓపికగా అదే చెప్తున్నా, కూర్చొని ఓపికగా చేసుకోవాలనేసి. ఇంకా ఫైనల్గా వచ్చేసి చెప్పేది ఒకటే అండి, చూడండి ఎంత నీట్గా చూస్తే ఒకసారి ప్లాస్టిక్ అయితే అనిపించే విధంగా ఉంది కదా. ఒకసారి క్వాలిటీ కూడా అట్లా ఉంటుంది. మనం బెంగళూరు నుంచి తెప్పిస్తాము. మన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. లైక్ అండ్ కామెంట్స్, మన ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.